అభివృద్ధి జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణకు అన్యాయం జరుగుతా ఉంటే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేక, మీ జిల్లాకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడే చేతగాక ఇవాళ మమ్మల్ని విమర్శిస్తా ఉన్నారు. మీకు చేతనైతే మమ్మల్ని కాదు విమర్శించాల్సింది, మీ ముఖ్యమంత్రిని చేయి పట్టుకొని అడగండి, మీ ముఖ్యమంత్రిని నిలదీయండి, మా జిల్లాలకు నిధులేవని అడగండి. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, కడప జిల్లాకు రైల్వే లైన్, కడప నుంచి బెంగళూరు పోవడానికి రైల్వే లైన్ కు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 500 కోట్లు ఇచ్చి 1000 కోట్లతో రైల్వే లైన్ వేస్తారు. తెలంగాణ ప్రాంతంలో మెదక్ లాంటి జిల్లా, వెనుకబడ్డ కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రైల్వే లైన్ కి ముఖ్యమంత్రికి చేతులు రావు. వీళ్ళు అడగరు, మా బడ్జెట్ లో మాకెందుకు పెట్టావు ఒక 500 కోట్లని అడిగే చేత కాదు వీళ్ళకి. కడప జిల్లాకు విమానాశ్రయం కావాలి. కడప జిల్లాలో ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని ఇన్స్టిట్యూషన్ల అధ్యక్ష. ఈ రోజు ఒక విషయం నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. ఇవాళ కడప జిల్లాలో IIIT పెట్టింది అధ్యక్ష, కడప జిల్లాలో JNTU ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టింది అధ్యక్ష. JNTU ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఒక విషయం చెప్పాలి, ఇక్కడ 4 జిల్లాలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో 2వ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినారు. 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణలో 5 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండాలి. కానీ ఈ రోజు ఉన్నాయి ఎన్ని సార్? మేము చెప్పేది రండి సార్, సభను ఆర్డర్లో పెట్టాలి సార్. ఇప్పుడు మేము అడిగేది కడప జిల్లాలో ఎందుకు పెట్టారని సార్, మేము కడపలో ఎందుకు పెట్టారని అడగడం లేదు, మాకెందుకు పెట్టలేదు అని అడుగుతున్నాను. మా వాటా ఏమైందని అడుగుతా ఉన్నాను. మా చేతగాని మంత్రులను నిలదీస్తా ఉన్నా. మా చేతగాని మంత్రులను కడపలో పెట్టుకుంటే గుడ్ల పగించుకొని ఎందుకు చూస్తున్నారు, నిలదీయండి అని చెప్పి మా మంత్రులకు చెప్తా ఉన్నా నేను, మీకు కాదు. నేను కడప జిల్లాలో JNTU పెట్టారు. 4 జిల్లాలు ఉన్న రాయలసీమకు 2 JNTUలు ఉంటే 10 జిల్లాలు ఉన్న తెలంగాణకు 5 రావాలి సార్. ఉన్నాయండి సార్. రెండవది ఇచ్చిండు కరీంనగర్ ఎన్నికల పుణ్యమాని, దాని పని ఇప్పటికీ పూర్తి కాలే, కడపలో పూర్తి అయిపోయింది అధ్యక్ష. మెడికల్ కాలేజ్ పెట్టుకున్నాడు కడపలో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 4 జిల్లాలు ఉన్న రాయలసీమలో 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 10 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఇవాళ 3 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఏం చేస్తున్న అధ్యక్ష మా మంత్రులు? ఇదేనా అభివృద్ధి అంటే? డెంటల్ కాలేజు, నర్సింగ్ కాలేజు, స్పోర్ట్స్ స్కూలు, యూనివర్సిటీ పెట్టిండి అధ్యక్ష. యూనివర్సిటీలు 4 జిల్లాలు ఉన్న రాయలసీమలో 3 రీజనల్ యూనివర్సిటీలు ఉంటే తెలంగాణ 10 జిల్లాలకు ఎన్ని ఉండాలి అధ్యక్ష? 8 యూనివర్సిటీ ఉండాలి. ఈ రోజు ఉన్నాయండి అధ్యక్ష, 3 ఉన్నాయి. ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటి వరకు నిధులు ఇంకా ఇవ్వలేదు, దాని పనులు అక్కడనే ఉన్నాయి. కడపలో మాత్రం 100 కోట్లతోని సోనియా గాంధీ తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసుకున్నారు. ఇదా సార్ తెలంగాణ అభివృద్ధికి? ఇది కాదా సార్ ద్రోహం? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి గమ్మతుంటుంది సార్. ఈయన ఎక్కడికైనా పిలవాలంటే భయం అవుతుంది. ఆడికి పోయి చూసిండు అనుకోండి, ఇది కడపలో ఎందుకు ఉండదు అనే ఆలోచన వస్తుంది. ఈ మధ్యలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు గెస్ట్ గా పిలిచిండు. ఆడికి పోగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ఒక హైదరాబాదీ ఆనాటి నిజాం నవాబ్ పెట్టిండు. ఆయనకి దాని మీద దృష్టి పడ్డది. వెంటనే కడపలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పెట్టేసి శిల్పారామం పోయిండు ఒకనాడు. అగో ఇది కడపలో ఎందుకు ఉంటారనుకున్నాడు. తెల్లారి శిల్పారామం కడపకు పోయింది. నల్సర్ లా కాలేజ్ కి తీసుకుపోయిండు. నల్సర్ లా కాలేజ్ తీసుకుపోయిండు, కడపలో పెట్టుకున్నాడు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కి ఏదో ప్రోగ్రామ్ పోయిండు. అగో ఇది కడపలో ఎందుకు ఉండద్దు అన్నది, అది కడపకు పోయింది. పార్టీ అకాడమీ పెట్టుకున్నారు. సార్ చెప్పనియాలి సార్, ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నాం. ఏం తప్పుంటే చెప్పమనండి. ఇవాళ సార్ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక సైనిక్ స్కూల్ ఉంది, అది కోరుకొండలో, విజయనగరంలో ఉండేది. ఈ మధ్యన 2వ సైనిక్ స్కూల్ ఒకటి వస్తే ఎక్కడ పెట్టాలి సార్? వెనుకబడ్డ తెలంగాణలో పెట్టాలి. కానీ ఎక్కడ తీసుకుపోయింది సార్ ఈ ముఖ్యమంత్రి? కడపకి తీసుకుపోయింది. అంటే 2 మీ కడపల్లో పెట్టుకోండి. ఇక మా మంత్రులు మాత్రం చేతులు కట్టుకుని కూర్చుంటారు. మాట్లాడితే ఉన్న మంత్రి పదవి ఊసిపోతుంది. లేదు, వీళ్ళకి పదవి కావాలి కానీ తెలంగాణ ప్రజలు అవసరం లేదు వీళ్ళకి. సైనిక్ స్కూల్ ఎక్కడ పెట్టిండ్రు? ఈ విధంగా స్టేట్ గెస్ట్ హౌస్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రంలో ఎక్కడ గెస్ట్ హౌస్ కట్టలే, బ్యాన్ అన్నారు. కానీ కడపలో మాత్రం ఒక 5 కోట్లతో గెస్ట్ హౌస్ కట్టిండ్రు. పులివెందుల్లో ఒక రాజభోగం లాంటి గెస్ట్ హౌస్ 2 కోట్లతో కట్టిండ్రు. అంటే కడపకి ఏ రూల్స్ వర్తించాయి? కడప అభివృద్ధి ఎక్కడ పోయినా ఏం కాదు, తెలంగాణ ఎక్కడ కనబడదు. ఇంకోటి సార్, గోల్ఫ్ కోర్స్ నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫార్ములా 1 రేస్ కార్లతో వచ్చింది. వస్తే ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా లేచి ఫార్ములా 1 రేస్ కోర్లు అంత అవసరమా? ఎంఆర్ ప్రాపర్టీస్ గోల్ఫ్ కోర్స్ ఈ రాష్ట్రానికి అంత అవసరమా? ప్రజలకు తిండి లేదు అని మాట్లాడండి ఈ ప్రతిపక్ష నేతగా నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఇడుపులపాయలో, కడపలో గోల్ఫ్ కోర్స్ పెట్టిండు టూరిజం డబ్బులతో, ఆంధ్రప్రదేశ్ డబ్బులతో. ఇడుపులపాయకి అంత గోల్ఫ్ కోర్స్ అవసరమా సార్? తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవాలి, తెలంగాణ ప్రజలు ఆకలి చావులు చావాలి. వీరు మాత్రం గోల్ఫ్ కోర్స్ పెట్టుకొని ఇడుపులపాయల గెస్ట్ హౌస్ లో ఉండి ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, ముఖ్యమంత్రి ఆడుకుంటారు, మా మంత్రులు చూస్తారు. ఇది మా దురదృష్టం. 120 కోట్లతో కడపలో ఇంటర్నల్ రోడ్స్ కు ఒక ప్యాకేజ్ ఇచ్చిండు. చివరికి దేవుడిని కూడా వదిలిపెట్టలేదు సార్. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు టీటీడీ గుళ్ళకు తప్ప ఎక్కడియరు, దాన్ని కూడా వదిలిపెట్టలేదు ముఖ్యమంత్రి గారు. 20 కోట్ల రూపాయలు తెప్పించి కడపలో ఉన్న గండి క్షేత్రము దేవుడి కడపకు అభివృద్ధి కోసం పెట్టుకున్నారు అధ్యక్ష. బొటానికల్ గార్డెన్, ఎకో పార్క్ పెట్టుకున్నారు అధ్యక్ష. స్టేడియంలు పెట్టుకున్నారు అధ్యక్ష.
రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ 3 times ఎక్స్పాన్షన్ చేశారు. హరీష్ రావు గారు మీరు